వెల్కమ్ టు కేటీవీ. పబ్లిసిటీ స్టంట్లు లేవు, పేటీఎం బ్యాచ్ల భజన అసలే లేదు. కాకి చొక్కా వేసుకుంటే ఆయనకు తెలిసింది ఒక్కటే, పోలీస్ మాన్యువల్. ఉన్నతాధికారుల సలహాలు, తోటి సిబ్బంది సమన్వయం, ఇవే ఆయన ఆయుధాలు. నిలువెల్లా నిబద్ధత, మాటల్లో ప్రేమ, చేతల్లో మోటివేషన్. కానీ లిమిట్స్ దాటితే మాత్రం తాట తీయడం ఆయనకున్న నైజం. అలాంటి పని రాక్షసుడు ఇప్పుడు కడప నగరంలో అడుగుపెట్టాడు. గంజాయి బ్యాచ్ పెట్టరేగుతున్న వేళ ప్రత్యేక పరిస్థితులలో ఆయన ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయనే కడప ఇన్ఛార్జి డిఎస్పీ బాలస్వామి రెడ్డి. గత కొన్నేళ్లుగా కడప నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు గంజాయి బ్యాచ్లకు సేఫ్ హెవెన్గా మారాయన్నది బహిరంగ రహస్యం. సరైనోడు తగలక ఈ ముఠాలు మరింతగా రెచ్చిపోయాయి. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే స్వయంగా కడప శాసనసభ్యులో ఈ సమస్యపై మొరపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీనికి కారణాలు అనేకమున్నాయి. ఎస్పీలు కుదురుకునేలోపే బదిలీలవ్వడం, నిఘా వ్యవస్థలోని లోపాలు, కడప డిఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వర్లపై వచ్చిన పొలిటికల్ గంజాయి బ్యాచ్ లింకుల ఆరోపణలు, తద్వారా కింది స్థాయి సిబ్బందిలో నైతిక స్థైర్యం తగ్గిందనే వాదన కూడా ఉంది. వినయ్ కుమార్ రెడ్డి వంటి వారి మరణం తర్వాత కూడా వారి అనుచరులు యాథేచ్ఛంగా గంజాయి దందా కొనసాగించారు. గంజాయి కీలక కేసులను డీల్ చేసిన అధికారులను గంజాయి నిరోధక చర్యల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం, దీంతో పోలీస్ అంటేనే ఆ బ్యాచ్లకు భయం లేకుండా పోయింది. గతంలో చెన్నూరు సిఐగా పనిచేసిన పురుషోత్తమరాజు గంజాయి బ్యాచ్ను కంట్రోల్ చేయగలిగారు. తన లిమిట్స్లో గంజాయి అనే పదం వినిపిస్తే తాట తీయడం ప్రారంభించారు. పురుషోత్తమరాజు పేరు చెబితే గంజాయి బ్యాచ్కు ప్యాంట్లు తడిచిపోయి, పురుషోత్తమరాజు బదిలీ తర్వాత ఆ బ్యాచ్ మళ్ళీ చెలరేగిపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేసిన అనుభవం, ఫ్యాక్షనిస్టుల అణచివేతలో పదునైన వ్యూహాలు ఉన్న బాలస్వామి రెడ్డి కడప ఇన్ఛార్జి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్టైలే వేరు. ఏ బాధ్యతల్లోకి వెళ్తే ఆ బాధ్యతల్లో ఒదిగిపోయి తన మార్క్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ను సెట్ చేస్తుంటారు. గతంలో ట్రాఫిక్ డిఎస్పీగా పనిచేసిన బాలస్వామి రెడ్డి పనితీరు ఇప్పటికీ కడప వాసుల గుండెల్లో ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న కడప ట్రాఫిక్ వ్యవస్థను ఆయన ఎలా చెక్ పెట్టారో కడప నగరవాసులందరికీ ఇప్పటికీ గుర్తే. బాలస్వామి రెడ్డి కడప ఇన్ఛార్జి డిఎస్పీగా రావడం గంజాయి రహిత నగరం కావాలనుకుంటున్న ప్రజలకు కొండంత అండగా మారింది. రాజకీయ నేతల చిత్తశుద్ధికి ఇది ఒక పరీక్ష. బాలస్వామి రెడ్డికి సరైన బాధ్యతలు అప్పగిస్తే ఆయన గంజాయి బ్యాచ్ల పని పట్టడం ఖాయమని కడప ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు. సరైన టైమింగ్, పోలీస్ వ్యవస్థపై లోతైన అవగాహన, మొండితనం ఉన్న బాలస్వామి రెడ్డి కడప నగరాన్ని గంజాయి రహిత నగరంగా మార్చడంలో సక్సెస్ అవుతారని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఇన్ఛార్జ్ హోదాలో బాలస్వామి రెడ్డి తన ఘాటు యాక్షన్తో గంజాయి ముఠాలపై ఎలాంటి ఉక్కుపాదం మోపుతారో.